భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు లాంటి పటిష్టమైన బ్యాటింగ్ పవర్ ఉన్న జట్టును 132 పరుగులకు కట్టడి చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దీంతో భారత జట్టు బౌలింగ్ పవర్ అనేది చాలా మెరుగుపడిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు కూడా చాలా కసి మీద ఉన్నారు రెండో టీ20 గెలవాలని. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ కామెంట్స్ చేశాడు. అలాగే మన భారత జట్టు దిగ్గజాలు చాలామంది ఆట గురించి, ఆటగాళ్ళ గురించి, గెలుపు గురించి, ఓటమి గురించి చాలా వరకు కామెంట్స్ చేశారు. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, భారత జట్టు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే, మొదటి మ్యాచ్ నుంచి మహమ్మద్ షమీని రంగంలోకి దింపితే చాలా బావుండేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే షమీకున్న అనుభవాన్ని యువ ఆటగాళ్ళు చాలా వేగంగా అర్థం చేసుకుంటారు. రెండో వైపేంటంటే, షమి కూడా దాదాపుగా సుదీర్ఘకాలం విరామం ఇచ్చాడు కాబట్టి, తనకి కూడా ఈ పిచ్ కండిషన్స్, అలాగే బౌలింగ్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా కొంతవరకు బ్రష్ అప్ అయినట్టు ఉంటుంది. మరి మహమ్మద్ షమిని ఎందుకు తీసుకోలేదనే విషయం పైన నాకు క్లారిటీ సరిగ్గా రాలేదు. కానీ తనను తీసుకునుంటే మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉండేది అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరూ అదరగొట్టేశారు. ముఖ్యంగా నేను ఈరోజు క్రెడిట్ ఇవ్వాల్సిన ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది అభిషేక్ శర్మ, అలాగే రెండవది వరుణ్ చక్రవర్తి. ఇక హర్షదీప్ సింగ్, ఇంకా తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా చాలా బాగా రాణించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ వీళ్ళని చాలా అద్భుతంగా తన కెప్టెన్సీ పవర్‌తో ముందుకు నడిపించాడు. చాలా స్వేచ్ఛగా ఆటగాడు ఆడినట్టు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇదే టెంపోని కంటిన్యూ చేసి సిరీస్‌ని కొల్లగొట్టాలనేది నా అభిప్రాయం అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ కొంచెం ఫన్నీ టచ్‌నైతే అందించాడు. ఏంటంటే మనం చూసినట్టయితే అభిషేక్ శర్మ దాదాపుగా 2, 3 రికార్డ్స్ ఏదైతే యువరాజ్ సింగ్ పేరు మీదతో ఉందో వాటన్నిటిని బద్దలు కొట్టేశాడు. అది కూడా రెండవ సిరీస్‌లోనే. అంటే గత సిరీస్‌లో తను బాగా ఆడలేకపోయినప్పటికీ ఈ సిరీస్‌లో మాత్రం అదరగొట్టాడు. వరుసగా భారీ 8 సిక్స్‌లు బాదాడు. ఈ రకంగా 8 సిక్స్‌లు బాది చాలా వేగంగా సిక్సర్లు బాదిన ఆటగాడిగా యూవీ రికార్డ్‌ని బద్దలు కొట్టాడు. అయితే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్‌ని మాత్రం యువరాజ్ అలాగే ఉంచుకునేటప్పటికి యువరాజ్ ఒక ఫన్నీ ఇది ఇచ్చాడు. ఆహ్, చాలా బాగా ఆడావు కానీ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ మాత్రం నాకుంచు. మిగతావన్నీ కావాలంటే నువ్వు తీసుకో అంటూ ఒక ఫన్నీ ఎమోజి పెట్టినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అభిషేక్ శర్మ, అలాగే యువరాజ్ సింగ్ వీళ్ళిద్దరికి సంబంధించి గురు శిష్యుల ఒక జోడీ సూపర్బ్ అని చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.